జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాల వలన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారని చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటం కాదు, చంద్రబాబు చేసినటువంటి దొంగ వాగ్దానాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. ఇక్కడ కొడాలి అని అంటున్నాడు. అందరూ అంటున్నారంట జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కార్యక్రమాల వల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అని అంటుంటే, అందుకు కాదు ఓడిపోయింది, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి దొంగ వాగ్దానాల వల్ల ఓడిపోయాడు అంటున్నాడు. ఈరోజు నేను కొడాలి నానికి సవాల్ ఇస్తున్నా, నేను చెప్పింది నువ్వు నిరూపించగలిగితే నేను డైరెక్ట్గా మీ ఇంటికే వస్తానని నేను చేసుకుంటావు చేసుకో. ఆయన దొంగ వాగ్దానాలు చేశానంటున్నావు, ఒకటొకటి చెప్పుకుంటూ ఉంటా, నువ్వు నిరూపించు చూద్దాం. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 200కు పైగా అన్నా క్యాంటీన్ల ద్వారా కేవలం 5 రూపాయలతోనే పేదవాడి కడుపు నింపుతున్నాడు అని నేను అంటున్నా. లేదు, 5 రూపాయలకు మించి ఎక్కువ అడుగుతున్నారు, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు, ఎక్కువ మాట్లాడితే తోసేస్తున్నారు అని నువ్వు ఒక మధ్య తరగతి మనిషి చేత చెప్పించు, చూపించు, నిరూపించు. నారా చంద్రబాబు నాయుడు గారు దొంగ వాగ్దానం చేశాడని నేనే ఒప్పుకుంటా. మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టులు భర్తీ చేశాడు అని నేను అంటున్నా. కాదు, అంతకన్నా తక్కువ భర్తీ చేశాడు అని నువ్వు చూపించు లేదా నిరూపించు. నారా చంద్రబాబు నాయుడు గారు దొంగ వాగ్దానం చేశాడని నేను ఒప్పుకుంటా. ఆంధ్రప్రదేశ్ అంచులో ఉండేటువంటి కుప్పంకి హంద్రీనీవా జలాలు తీసుకొచ్చాడు అని నేను అంటున్నా. లేదు, జగన్మోహన్ రెడ్డి మాదిరిగా సెట్టింగు వేసి టైట్ క్లోజ్ షాట్లో కెమెరా పెట్టి వాటర్ ట్యాంకుతో నీళ్లు పోసి దాన్ని నమ్మించాడు అని మీరు నిరూపిస్తండి.